మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం వారికి ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల పని భారం పూర్తిగా తగ్గిపోతాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. పిల్లల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ధ పెడతారు. శుభకార్యాల మీద కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆధారం లభిస్తుంది. అయితే సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటివి చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష వారికి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా పురోగమిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. సింహరాశి మక పుబ్బ ఉత్తర 1వ పాదం వారికి ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఒక పట్టణ సంతృప్తి చెందరు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఆధిక్యత ఉన్న ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కానీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. గృహ వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మీ సలహాలు సూచనల వల్ల అటు అధికారులతో పాటు ఇటు బంధుమిత్రులు కూడా లాభాల పడతారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల వారికి వృత్తి వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఉద్యోగంలో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. విశ్రాంతికి విరామానికి అవకాశం ఉండకపోవచ్చు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సామాజికంగా గౌరవ అభిమానాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. షేర్లు స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ధనుసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం బాగా పెరుగుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు విహారయాత్రలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. మకర రాశి
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఏమీ ఉండదు. గతం కంటే కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులతో కలిసి పనిచేయడంలో ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనేక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. గృహవాహన ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ప్రతి పనిలోనూ ప్రతి వ్యవహారంలోనూ శ్రమ తప్పిట అధికంగా ఉంటాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి దాదాపు పూర్తిగా తగ్గుతుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక లాభాలు సంపాదిస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామితో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.